ముంగిట ముత్యము వీడు. ఎంత 5 సంవత్సరాల వరకు ముద్దు చేయాలట. ఎంత ముద్దు చేయాలో అంత ముద్దు చేయాలట. 5వ పుట్టినరోజు అయిపోయి 6వ పుట్టినరోజులకు పడ్డాడనుకోండి, తాడయే దశవర్ష, తాడనం చెయ్యాలి. అంటే పిల్లలకు మందలిస్తూ ఉండాలి. పిల్లలకి దశవర్ష అంటే 10 ఏళ్ళు కొట్టాలి, మందలించాలి, గట్టిగా ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. బాహ్య ప్రేమ చూపించకూడదు పిల్లలకి. ఎవరి పిల్లలైనా అంతే, నా పిల్లలైనా అంతే. 5వ బర్త్డే అయిపోయింది, 6వ బర్త్డేలో పడ్డారంటే 10 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలకు వస్తాడు ఇప్పుడు? వింటలేరు మీరు అందరూ. 15 సంవత్సరాలు అయిపోతాయి అప్పటికి. 16వ సంవత్సరంలోడికి అడుగు పెట్టిందంటే ఒక మిత్రుని లాగా ఉండాలి తల్లిదండ్రి వాడికి. మిత్రుని తిరిగి ఉండాలి. ఇక కొట్టుడు గిట్టుడు ఉండదు. ఇక అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే బేస్మెంట్ సరిగా ఉండాలని అర్థం. మీరు ఏదైతే పునాది వేస్తున్నారో ఆ పునాది సరిగ్గా ఉండాలి. పిల్లలకి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, అంత ప్రేమ ఉండాలి, బాహ్య ప్రేమ కాదు. పిల్లలకి చక్కని చదువు ఇవ్వాలంటే కఠినంగా ఉండాలి, తప్పేమి లేదు. సంస్కారం నేర్పియాలి. ఆస్తులు పాస్తులు ఇవ్వకున్నా సరే, భూములు ఇవ్వకున్నా సరే, బంగారం ఇవ్వకుండా మీ పిల్లలు చక్కని సంస్కారవంతులా కారా నేను చెప్పే విషయం బట్టి మీకు తెలుస్తుంది. మీ ఇంటికి ఒక అతిథి వచ్చిండి అనుకుందాం, వింటున్నారు అందరూ? మీ ఇంటికి ఒక అతిథి వచ్చిండి అనుకుందాం. అతిథి వచ్చి కూర్చుంటే మీ పిల్లగాడు కూర్చోండి, నాన్నగారు వస్తారు ఇప్పుడే అని కూర్చొని పెడితే మీ గౌరవం నిలబడుతుందా తగ్గుతుందా? మరి అదే అతిథి వస్తే మీ పిల్లగాడు వాడిని ముంగట్టుకెళ్ళి 32 సార్లు. ఇది తప్పు. నిజమైనటువంటి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన సంస్కారం ఏంటిదంటే, మీ ఇంట్లో ఎవరు అతిథి వచ్చినా ఆ అతిథి వచ్చిన సత్కారం చెయ్యాలి అంటే ముందు వాడు మీకు సత్కారం చెయ్యాలి. ముందు మాతృదేవో తల్లికి గౌరవించాలి, వాడు తండ్రికి గౌరవం